ఇరుముడి అంటే రెండు ముడులు లేదా ముడుపులు అని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగం నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరవత్తులు, సాంబ్రాణి, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మకాయ, బియ్యము, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పైపెంకు నూరిన కొబ్బరికాయలు 3 ఉంటాయి. ఇక రెండవ భాగంలో యాత్రలో అవసరమైన బియ్యము, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వంటి వస్తువులు, ఇంకా రైక ముక్కలు ఉంటాయి. భక్తి మరియు శ్రద్ధ అనే 2 భాగాలు కలిగిన ఈ ఇరుముడిలో భక్తి భాగంలో ముద్ర కొబ్బరికాయను ఉంచి, శ్రద్ధ భాగంలో తాత్కాలిక అవసరాల కోసం ద్రవ్యాలని ఉంచుతారు. భక్తి, శ్రద్ధ ఎక్కడ ఉంటాయో అక్కడ ఓంకారం ఉంటుంది అనే సూత్రానికి గుర్తుగా ఇరుముడిని ఓంకార త్రాటుతో బిగించి కడతారు. ముద్ర సంచిలో గురుస్వామి 3 సార్లు బియ్యం వేయటం ద్వారా భక్తులు 3 విధాల విఘ్నాలు అంటే ఆది దైవిక అంటే వర్షము మెరుపుల వల్ల, రెండవది ఆది భౌతిక భూకంపాలు అగ్ని లాంటివి, మూడవది ఆధ్యాత్మిక ఒక్కొక్కసారి భక్తి లేకపోవటం, అరిషడ్వర్గాలకు లోనవటం, వీటిని అధిగమించగలరు అని నమ్ముతారు.